నెల తిరాక ముందుకే నేను గర్భం దాల్చాలి. అట్లాగా నీ ఎడల నా శవాన్నే చూస్తావు. దీన్ని తీసుకోవద్దాలి, రోజు పాలు కలుపుకొని తాగు. సరే. అన్నా, నీకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కావట్నే. ఎవరన్నారా ఈ ముచ్చట? ఊరలంతా అదే అనుకుంటారు. అయినా నిప్పులేందో పొగత్తదా? అయినా లోకులు కాకులన్నా అవేం పట్టించుకోకు. లేదురా, నేను 10 రోజులు మంచిది అనుకున్నా, గిసొంటిదని నాకు తెలియదు సంగతి. భవాని, నీ సంగతి చెప్తానే. ఏయ్ నాకులమ్మా, చూస్తున్నావా ఏం జరుగుతుందో? నీ భక్తురాలి మొగడు కాలయముడై తన ఇంటికే బయలుదేరిండు. వెళ్ళి నీ భక్తురాలి కాపాడుకో. భవాని, భవాని, భవాని! ఏమైంది? అంత ఎట్లు కనబడుతున్నావు? తాగొచ్చినావా? అవునే, తాగినా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? నేను వెళ్తా అంటే లోపల ఏం చేస్తాను నువ్వు? నీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే అట్లా వండుకున్నా. సరే దా, అన్నం తిందు. నాకు అన్నమా దేవాదు. నేను నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు నాకు సమాధానం చెప్పు. ఏంటిదో అడుగు. ఏంటిదా? అది అది ఏమో అడుగుతా అనుకున్నా, మర్చిపోయినా. అది అది ఏవయ్యా, ఏవయ్యా, లే, ఇట్లా పడిపోయినవేంది? లే, నేను లేవా లే అయ్యా. తాగుడు బంద్ చేసినాం అనుకుంటే మళ్ళీ తాగొచ్చి పడిపోయినావా? ఇంతంత తిని ఇంట్లో వండుకుందుపా. లే 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 అయ్యా, లే లే. ఏంటంట నేను తప్పించుకున్నా అనుకోకు, నేనేంటిదో ఇప్పుడు చూపెడతా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మీ దగ్గరకు ఒక మంచి ముచ్చట పట్టుకొని వచ్చిన. అదేంటిదో తెలుసా? మనకు పైసలు బాగా అవసరం ఉండి మన బంగారాన్ని బ్యాంకులో లోన్లో పెడతాం. తర్వాత ఆ లోన్ పైసలు కట్టాక నానా తంటాలు పడతాం. పోంతి మనకు ఆ బంగారం బాకీ లేదు అని చిన్నపోతాం. కానీ ఇప్పుడు అలాంటి పరేషాన్ ఏం లేకుండా నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళు మన బంగారాన్ని ఇడిపించి ఆ రోజున్న బంగారం రేట్కి మన బంగారాన్ని కొంటారు. ఇట్లా వేరే కంపెనీ వాళ్ళు కూడా చేస్తారు కదా, ఇలా స్పెషాలిటీ ఏమున్నది అనుకుంటారా? వీళ్ళు అందరిలా కాకుండా
మనం అమ్మాలనుకున్న బంగారాన్ని జర్మన్ టెక్నాలజీ మిషన్ లో కరెక్ట్ ప్యూరిటీ టెస్ట్ చేసి ఆ ప్యూరిటీకి తగ్గట్టు మీకు అమౌంట్ ఇస్తారు. మళ్ళా టెస్టింగ్ మిషన్ లో కరెక్ట్ టెస్ట్ చేస్తారా లేదా అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళు యూజ్ చేసే జర్మన్ టెక్నాలజీ మిషన్ లలిత జ్యువెలర్స్ లో, జోయా లుకాస్ లో కూడా యూజ్ చేస్తారు. వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ని మీరు ఏ షాప్ లోనైనా కంపేర్ చేసుకోవచ్చు. తెలంగాణలోనే ది బెస్ట్ ప్రైస్ ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ బంగారం గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోండి. లేదా వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. భవానీ లే లే భవానీ, నీ ప్రాణాన్ని విడిచి మా లోకానికి రా. నీ ఆత్మ కోసం మా పరమాత్మలు ఎదురు చూస్తున్నాయి. లే భవానీ లే, లేచి గాలి వేసుకో, లేకపోతే బయటికి వెళ్ళి బాయిల దురుకు, అది కాకపోతే కొంచెం విషం తాగి చచ్చిపో. లే భవానీ లే, లేచి చావు చావు. ఏంది పీడకల గిట్లొచ్చింది? ఏందా ఇది? తాగుడు బంద్ చేసినా అని నిన్న పీకల దాకా తాగొచ్చినావు. నువ్వు తాగుడు బంద్ చేసినావని నేను ఎంత సంతోషపడ్డాను. మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? అడుగుతున్నా కదా, సమాధానం చెప్పు. అది కాదే, ఇంకా రాజుగారు లేడా, వాడు తాగుదాం తాగుదాం అని జిడ్డు లెక్క పట్టుకున్నాడు. అందుకే పోయి కొంచెం తాగొచ్చిన. ఏమో ఇక ఇంకొకసారి తాగి నన్ను బాధ పెట్టకు. సరేనే, ఇంకోసారి తాగా, ఇక నన్ను నమ్మే. సరే తాగా అంటున్నావు కదా, చూస్తా. పోయి తానం చేసి రాపో, దావకళ్ళకు పోదాం. అవును కదా, మర్చిపోయినా. పోదామా? బండి అడగద్దు, తిరుపతి అన్న దగ్గర ఉంది. సరే చెప్పరాపో. తిరుపతి అన్న ఏం చేస్తానవే? ఏం లేదే, బండి తుడుతానా. ఎటన్నా పోయేది ఉందా? ఎట్లేదే? ఎందుకు? నా భార్యను దవాఖానలకు తీసుకుపోయేది ఉంది అన్న, బండి ఇస్తావేమని వచ్చిన. అయ్యో, బండి కావాలనా? దవాఖాన తీసుకోతావా? సరే తీసుకుపో అన్న. థ్యాంక్స్ అన్న, కాల్ చేయాలి. అయ్యో, దానికే ఉన్నది. థ్యాంక్ యూ అన్న. సాయంత్రం అప్ప చెప్పు మళ్ళా. అప్ప చెప్తా అన్న.
అరే బండిలా పెట్రోల్ లేదు, చెప్పుడు మర్చిపోయినా. ఎట్లా మరి? ఆయన పోయించుకోడత్తి. భవానీ, భవానీ, బండి తీసుకొచ్చిన వెళ్దాందా? హాస్పిటల్ కాయలు తెస్తావా? అన్ని పెట్టినా. పిల్ల కూర్చో. పోనీయా? స్టార్ట్ అయితే లేదు. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. నువ్వు బండి దేంగా చూసుకోలేదా? నాకు చెప్పలే తిరుపతి అన్న పెట్రోల్ లేదా అని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా బండ్లు అయితే చూసి నేను పోయి పెట్రోల్ తీసుకొస్తా. అంతసేపు అక్కడ కూర్చునేపా. సరేపా. అబ్బా ఎంత దూరం అని నడవాలి, ఎండ ఒకటి పాడైతుంది. నాకు శాతం అయితే లేదు. గిన్నెని మంచినీళ్ళని తీసుకొచ్చుకోపోతుంది. అక్కడే కాదా కూర్చునేపా. ఎండ ముఖం మిన్నే కొడుతుంది. అమ్మా ఇక నాకు చేతన అయితే లేదు. నేను నడవా. అమ్మా నేను ఏదైనా బండి వేస్తే పోయి పెట్రోల్ తీసుకొస్తా, నువ్వు కూర్చో. అగో ఏమయ్యా, ఆటో వస్తుంది, దాన్ని ఆపు, ఆటోలో ఎక్కిపోదాం. సరేనే ఆపుతా. నాగలక్ష్మి, ఎప్పుడు వచ్చినావు? ఇంతకు ముందే వచ్చాను భవాని. మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? మందులు అయిపోయినాయి, దవాఖానలకు పోయి పరీక్ష చేయించుకొని మందులు రాపించుకొని వస్తాను. ఇంతకీ నువ్వు పోయిన పని అయిందా? పోయిన పని అయ్యింది భవాని. ఇంతకీ వైద్యురాలు ఏమన్నారు? కడుపులో బిడ్డ మంచినే ఉందని చెప్పింది. పా లోపలికి పోదాం. మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను తిరుపతి అన్నకు బండి ఇచ్చేస్తా. నువ్వు ఆ టాబ్లెట్లు అయితే తీసుకో. సరే దా.
భవాని, ఇదిగో పాలు తాగు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పళ్ళు తీసుకొని వస్తాను. సరే. అగో, ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది? అయినా ఈమెను నేను ఎక్కడ చూడలే, ఇప్పుడు చూడలే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఏంటి? మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదు. ఎవరండి మీరు? నేను ఈ ఊరికి ఒక చిన్న పని మీద వచ్చా. నా పేరు నాగలక్ష్మి. అవునా, సరే గాని మా డాడీ ఊకే లగ్గం చేసుకోరా అంటాడు. నాకు మాత్రం ఒక్క పిల్ల కూడా నచ్చలేదు. అదేందో ఏమో, మీరు నాకు బాగా నచ్చారు. నన్ను పెళ్లి చేసుకుంటారా? అగో, ఎందుకు నవ్వుతారు? నేను మీకు నచ్చలేదా? నచ్చలేదని కాదు, నచ్చిరు. సరే, చేసుకుంటది. ఏంది? నేను నీకు నచ్చిందా? నిజంగానే నచ్చిందా? యాహూ, పన్నాడు మా అయ్యకు నేను పరిచయం చేసి లగ్గం పెట్టిపోతా. నడుదా. ఇప్పుడుగా పరిచయం అయ్యా, అప్పుడే పెళ్ళా? కొన్ని రోజులు ఆగు, దానికంటూ ఒక సమయం సందర్భం ఉంది. అంతే అంటారా? సరే, ఇప్పుడు ఎటు పోతాను? మార్కెట్కి వెళ్తా. అవునా? దా, నీకేం కావాలో తెమలిస్తుందా? మై హూనా, దా. బాయ్. ఏంది నాగలక్ష్మి, గా రాజుగాడు నీకు బాయ్ చెప్తాడు? నువ్వేం కంగారు పడకు భవాని, ఏదో తువ్వల కలిసి మాట్లాడిండు. సరే, నువ్వు ఇంట్లోకి పో. ఆ పోరడు ఇంకోసారి ఇట్రాని, వాని సంగతి చెప్తా. భవానీ, భవానీ, ఏం చెప్తున్నావు? నీకు పొద్దులు పడ్డాయని తెలియదా? బరువులు ఎందుకు వాడుతున్నావు? కొన్నే నీళ్లు పట్టినా. సరే, ఇంకోసారి లేవాటకు, నేను పెడతా. రేపు పౌర్ణమి, నువ్వు మానవ రూపం దాల్చే శక్తిని కోల్పోతావు. నువ్వు నాగకన్యగానే మిగిలిపోతావు. రేపు నీ భక్తురాలు బిడ్డను ప్రసవించే లోపు తల్లి బిడ్డలు ఇద్దరినీ బలి తీసుకుంటా. ఇది ఈ లక్ష్మమ్మ మాట. చీకటి కాగానే కూరలు ముడుచుకొని పుట్టలోకి పో. భవానిని నేను కాపాడుకుంటా. తల్లి బిడ్డలకి ఏం జరగనివ్వను. అది జరగనివ్వను. జరుగుతుంది. జరగదు. జరిగి తీరుతుంది. భవానీ, జాగ్రత్త, నేను రేషన్ బియ్యం తీసుకొస్తా.
సరే తొందరరా. కొన్ని పాలు తాగి టాబ్లెట్స్ ఏమైనా వేసుకో. సరే. అమ్మా ఏంది ఆయన గిటెట్ వేయండో లేదో నొప్పులు స్టార్ట్ అయినాయి. అమ్మా 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 సమ్మక్క, నేను నీ భక్తురాలిని. నా భక్తురాలు ఆపదలో ఉంది, తనని నువ్వే కాపాడాలి తల్లి.